BD91 న్యూస్. సర్జరీ తర్వాత యువతి మృతి, ఆసుపత్రి ముందు ఉద్రిక్తత. సంగారెడ్డి జిల్లా ఆమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వైద్యుల నిర్లక్ష్య ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. వందనాపురి కాలనీకి చెందిన హారిక అనే 28 ఏళ్ల మహిళ కడుపు నొప్పితో తిరుమల ఆసుపత్రికి వెళ్లగా వైద్యులు సర్జరీ చేయాలని సూచించారు. రాత్రి 8 గంటలకు ఆసుపత్రిలో చేరిన హారికకు రాత్రి 9 గంటల సమయంలో ఆపరేషన్ నిర్వహించగా అది వికటించి ఆమె మృతి చెందినట్లు సమాచారం. ఈ ఘటనతో ఆగ్రహానికి గురైన కుటుంబ సభ్యులు ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు భారీగా సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. హాస్పిటల్ నిర్లక్ష్యం, హాస్పిటల్ వెంటనే, హాస్పిటల్ వెంటనే, డాక్టర్లను వెంటనే, డాక్టర్లను వెంటనే, డాక్టర్లను వెంటనే, ఆసుపత్రి నిర్లక్ష్యం, ఆసుపత్రి నిర్లక్ష్యం, ఆసుపత్రి నిర్లక్ష్యం, ఆసుపత్రి నిర్లక్ష్యం. అక్రమ వసూళ్లపై కఠిన చర్యలు తప్పవు. డీసీపీ కిరణ్ ఖరే. చార్మినార్ ప్రాంతంలో మామూలు వసూళ్లపై పోలీసులు కఠిన వైఖరి తీసుకున్నారు. చార్మినార్ డీసీపీ కిరణ్ ఖరే ఆధ్వర్యంలో దుకాణదారులు మరియు వీధి వ్యాపారుల నుండి అక్రమంగా మామూలు వసూలు చేస్తున్న వ్యక్తులపై ప్రత్యేక కౌన్సిలింగ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చార్మినార్ ఏసీపీ చంద్రశేఖర్ మరియు చార్మినార్ SHO రాంబాబు హాజరయ్యారు. అక్రమ వసూళ్లు, బెదిరింపులు, దోపిడీ చర్యలకు పాల్పడితే కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. రౌడీ షీట్లు తెరవడం, కేసులు నమోదు చేయడం, అరెస్టులు చేయడం, రిమాండ్కు పంపించడం వంటి చర్యలు తప్పవని స్పష్టం చేశారు. చార్మినార్ ప్రాంతంలో శాంతి భద్రతలు కాపాడుతూ ట్రాఫిక్కు అంతరాయం లేకుండా పరిశుభ్రమైన వాతావరణాన్ని కొనసాగించాలనే లక్ష్యంతో ఈ చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. అక్రమ వసూళ్లపై ఏమాత్రం సహనం ఉండదని వారు పునరుద్ఘాటించారు. हम सब लोगों को एक चॉइस दिया, बोले तो हम नहीं, ये सालों से ऐसा आ रहे, मगर अभी क्या हो रहा बोले तो थोड़ा लोग ये हमारा एरिया है बोल के सम डरा के मार के बोले तो इंफॉर्मेशन है भाई अब से बंद करो, अब से ये शुरू करा ना तो आप लोग कॉन्सिक्वेंसेस फेस करते. ये हमारा जो बेचने वाला है उन लोगों को रिक्वेस्ट है, ये जो जबरदस्ती करके खींच ले रहा बोल के बुलाना पड़ा. आप लोगों को साफ पूरा आप लोगों को एड्रेस करता है. सब लोग अच्छा ठहर के सुनो साहब कैसा. अस्सलाम वालेकुम. जब आप पीछे हटे तो आपको हमारे को यहाँ से कार्रवाई बंद होनी चाहिए, ठीक है. इसके आगे मैं ज़्यादा नहीं बोलूँगा. और साथ में मैं सारे शॉपकीपर्स, जो भी ठेले वाले लोग हैं, हॉकर्स लोग हैं, सभी लोगों को मैं गुजारिश करना चाहता हूँ कि यहाँ पे जो रूल्स है, रेगुलेशन है, उसको फॉलो करते हुए आपको काम करना है. कोई भी पुलिस वाला, DI साहब हो, हमारे SHO साहब हो, ACP साहब हो, सेक्टर इंचार्ज साहब हो, या कोई भी कांस्टेबल यहाँ पे हो, तो जो आपको चीज़ें बता रहे हैं उसका आपको फॉलो करना है. तो उन चीज़ों को आपको फॉलो करना है.
जो भी है नए शॉप किसी को भी अलाउ किए नहीं जाएंगे। जो पुराने ठेले पुरानी मंडियाँ हैं जो चलते आ रहे हैं उस हिसाब से चलता रहेगा, ठीक है। थैंक यू सर, थैंक यू सो मच। पाँच पैसा कमाना है कभी कम हो जा रहे। सो साफ सोच के क्या किया, ये एक्सटॉर्शन करना, मनी वसूल करना, ये बंद कर देना। हमारा इंफॉर्मेशन रहता, इसका मतलब सब लोगों का सामने बोलना, बोले ये क्या है बोले तो वो अच्छा से बेच ले रहे, पैसा दे रहे दूसरों लोगों को, आपको डरा रहे, आप फोन में नहीं तो आके कंप्लेंट कर सकते। जैसा విచారణ జరపండి, స్కామ్లతో నాకు సంబంధం లేదు. సింగర్ మంగ్లీ తనపై వస్తున్న స్కామ్ ఆరోపణల నేపథ్యంలో సింగర్ మంగ్లీ తరపు న్యాయవాది స్పందించారు. మంగ్లీకి స్కామ్లతో ఎలాంటి సంబంధం లేదని పూర్తి స్థాయి విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. నేను పాటలు తప్ప స్కామ్లు తెలియవు, తప్పు చేసి ఉంటే ఎలాంటి శిక్షకైనా సిద్ధమని మంగ్లీ భావోద్వేగంగా చెప్పినట్లు ఆయన తెలిపారు. పేదరికం నుంచి వచ్చిన తాను డబ్బు విలువ తెలుసునని, గత నెల రోజులుగా ప్రోగ్రామ్స్ రికార్డింగ్స్ అన్ని వదులుకున్నానని పేర్కొన్నారు. ప్రజల్లోకి తప్పుడు సమాచారం వెళ్తోందని, దీనిపై సీరియస్గా విచారణ జరపాలని ఆయన కోరారు. అదే సమయంలో బాధితులకు తాను అండగా ఉంటానని కూడా తెలిపారు. మరోవైపు డీజీపీకి ఫిర్యాదు చేసినట్లు న్యాయవాది వెల్లడించారు. మధు నాయక్, హిమాకాంత్ రెడ్డి, రమావత్ మధు, సిద్ధు, సుబ్బారావు తదితరులపై ఆరోపణలు ఉన్నాయని తెలిపారు. నేరగాళ్లే బాధితులుగా వచ్చి మీడియా ముందు మాట్లాడుతున్నారు అని ఆయన వ్యాఖ్యానించారు. శుభక్షేత్ర బిజినెస్ పేరుతో కంపెనీ ఏర్పాటు చేసి మధు ఎండీగా ఉన్నారని, ప్రస్తుతం బాధితుడిగా మాట్లాడుతున్న హిమాకాంత్ రెడ్డి కూడా ఆ సంస్థలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉన్నారని ఆయన పేర్కొన్నారు. ఈ మొత్తం వ్యవహారానికి మంగ్లీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. పేరు చెప్పినా అనుకో, ఆ డబ్బులు నాకు అందవు, అందుకోసం నేను పేరు చెప్పడం లేదు అని ఆ 5 FIRs లో ఎక్కడ హిమాకాంత్ రెడ్డి గురించి ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఈరోజు ఆయన మీడియా ముందు వచ్చి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. ఆయన డైరెక్ట్ అమౌంట్ మొత్తం హిమాకాంత్ రెడ్డి గారికి ఇచ్చారని చెప్పారు. ఆ వీడియో చూపిన ఆయన హిమాకాంత్ రెడ్డి బిహేవియర్ చూపి ఒకసారి. ఇది ఛానల్ కాదు, ఆ వీడియో ఆయన మీడియా ముందు వచ్చి మేము ఆల్రెడీ నార్సింగ్లో 23వ తారీఖే మేము చేసాము. సుబ్బారావు గారి మీద చేసాము, అండ్ వీళ్ళ మీద కూడా చేసాము. ఎవరైతే వినండి ఎవరైతే నా పేరు చెప్పుకొని పైసలు వసూలు చేసిరో వాళ్ళ మీద, మధు నాయక్ మీద, హిమకాంత్ రెడ్డి మీద, సుబ్బారావు గారి మీద, అందరి మీద వేసామండి మేము. అందరి మీద. దానికి సాక్ష్యం మేఘరాజు చూడండి, ఈయననే ఇచ్చి వచ్చాడు కూడా, కంప్లైంట్ ఇచ్చి వచ్చాడు కూడా. దయచేసి చెప్తున్నా వినండి. ఈ రోజు అయితే చెప్పండి. డీజీపీ గారికి, హిమాకాంత్ రెడ్డి గారికి, డీజీపీ గారు, అడిషనల్ డీజీపీ గారు, రమావత్ మధు, చూడండి రమావత్ మధు అండ్ సుబ్బు సిగపోగు అండ్ హిమకాంత్ రెడ్డి ముగ్గురు ఫెయిర్ ఇన్వెస్టిగేషన్ కోసం నిజానిజాలు తేలాలే. పాపం ఆ బాధితుల పైసలు తీసుకొని ఏడబెట్టిరో కూడా వీళ్ళు తెలియదు. సో అందుకని మేము ఇచ్చాము. బినామీ అకౌంట్లు ఓపెన్ అవ్వాలి. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ, థ్యాంక్ యూ సో మచ్. నేను మళ్ళీ నా పాటతో వస్తాను, ఓకేనా? థ్యాంక్ యూ. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ప్రాపర్ గా డిపార్ట్మెంట్ ఎంక్వైరీ చేయాలి. నేను తప్పకుండా ఈ వీడియో మీకు షేర్ చేస్తాను సార్. వన్ మోర్ థింగ్ సార్, దయచేసి మేడం గారిని దోషిగా చూపించకండి. ఆమెకు ఈ స్కామ్కి ఎలాంటి సంబంధం లేదు. ఆమె ఏ కంపెనీలో బాధితుల అమౌంట్ ఏం తీసుకోలేదు. ఆ బాధితులకు ఈమె డైరెక్ట్ ఎవరు లేరు. దయచేసి అర్థం చేసుకొని తనను దోషిగా చూపించకూడదని నేను కోరుతున్నాను. నా వల్ల కావట్లేదు, దయచేసి చెప్తున్నా, మీ అందరికీ చెప్తున్నా, వాస్తవాలు చూపించండి, ఎంక్వైరీ చేసుకోండి, ఇన్వెస్టిగేషన్ చేసుకోండి, ఎక్కడ ఏంటి అనేది. నాకు పాటలు తప్ప, పాటల ప్రపంచం తప్ప నాకు ఏమీ తెలీదు. ప్రజలారా ఎవ్వరు కూడా నమ్మకండి దయచేసి. మీడియా మిత్రులారా, మీరు పెట్టేదానికి కింద కామెంట్లు చూసి కుమిలిపోతున్నా, నా వల్ల కావట్లేదు అసలు. దయచేసి చెప్తున్నా, నేను తప్పు చేస్తే మళ్ళీ చెప్తున్నా, నన్ను ఎక్కడికైనా పిలవండి, నేను ఎక్కడికైనా రానికి సిద్ధం. ఏ పోలీస్ స్టేషన్ గడప తొక్కనికన్నా సిద్ధం, జైలుకి పోవడానికి కూడా సిద్ధం.
నాకు అసలు ఆ బాధితుల్ని చూస్తుంటే ప్రాణం పోతే చాలా చాలా బాధ అనిపిస్తుంది. వాళ్ళు నా మీద అనిపిస్తున్నా కూడా మంగ్లీ 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 అని చెప్పి, ఏమీ లేని మంగ్లీ, అక్కడ అసలు మంగ్లీకి సంబంధమే లేదు. వాళ్ళు చెప్తున్న బాధ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఆ పేదరికం నుంచి నేను వచ్చాను, నాకు తెలుసు అది ఆ పెయిన్ ఎట్లుంటుంది అనేది. వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళని ఏమనాలి అసలు నాకు అర్థం కావట్లేదు నోటితో. ఆ మధు నాయకు, ఆ హేమకాంత్ రెడ్డి, ఈ సుబ్బారావు, ఏంది అసలు ఈ గేమ్ అంతా ఏందో నాకు అసలు ఏమీ కూడా అర్థం కావట్లేదు. గత 30 రోజుల నుంచి నా ప్రోగ్రామ్స్, నాకు అన్నీ కూడా రికార్డింగ్స్ అన్నీ కూడా వదులుకోవడం జరుగుతుంది. నాకు అసలు దయచేసి చెప్తున్నా, చేతులు జోడించి చెప్తున్నా, నా తప్పు ఉంటే నన్ను ఏ శిక్ష విధించినా కూడా నేను పడడానికి నేను రెడీ. కానీ దయచేసి నా మీద ఏమైనా కోపం ఉంటే దయచేసి చెప్తున్నా, మీరు చూపించే దాన్ని బట్టి ప్రజలందరూ కూడా మిస్లీడ్ అవుతుంది. ప్రజలందరూ ఏమనుకుంటారు, అరే ఏంది అసలు ఏంది మంగ్లీ మంగ్లీ అని చెప్పి అనుకోరా, నమ్మరా వాళ్ళు? డౌట్ వస్తుంది కదా. ఎంత ప్రేమించే నన్ను, ఎంత ప్రేమించే నా పాటలను హేట్ చేస్తున్నారు. అది దేనివల్ల? మీడియా వల్లనే కదా, మన మీడియా, సోషల్ మీడియా, మెయిన్ స్ట్రీమ్ మీడియా వల్లనే కదా. దయచేసి చెప్తున్నా, నేను రిక్వెస్ట్ చేస్తున్నా మీ అందరికీ. నేను అసలు ఈ ఒక్క మాట కూడా అనట్లేదు. మీడియా లేకపోతే అసలు నేను సోషల్ మీడియా లేకపోతే నేను మళ్ళీ చెప్తున్నా, నేను ఏదన్నా తెలిసి తెలియక తప్పు మాట్లాడితే నన్ను క్షమించండి. మీరు లేకపోతే నేను లేను. నా అన్నదమ్ములు లాంటి వాళ్ళు మీరందరూ కూడా ఓకే. ప్లీజ్ 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 నా ఫోటో దయచేసి వాడకండి. దీనికి నాకు సంబంధం లేదు. ఎందుకు నా ఫోటో వాడుతున్నారు? ఇక్కడ మెయిన్ ఎవరు? మధు నాయక్, హేమకాంత్ రెడ్డి, ఈ సుబ్బారావు అనే వ్యక్తి, అడ్వకేటు, వీళ్ళు. ఆ మధు నాయక్, హేమకాంత్ రెడ్డి ఎవరి దగ్గర నుంచి కలెక్ట్ చేసిండు పైసలు? బాధితుల నుంచి. బాధితులకు నేను అండగా ఉంటా. ఏమైందో ఇది, బాధితులకు న్యాయం జరగాలని ఈ కేసు ఏమైనా ఇట్లా అవుతుందేమో ఏమో తెలియదు, భగవంతుడికి తెలుసు తేరుక. కానీ నేను వాళ్ళకు తప్పకుండా అండగుంటా. వాళ్ళకు న్యాయం జరగాలి. ఈ మధు నాయక్ని, హేమకాంత్ రెడ్డి గారిని, నా మీద బ్యాడ్గా దుష్ప్రచారం చేసిన అన్ని సోషల్ మీడియా ఛానల్స్ అన్నీ కూడా తిరిగి దుష్ప్రచారం చేసినటువంటి ఆ సుబ్బారావు గారికి కూడా చేతులెత్తి దండం పెడుతున్నా. వాళ్ళని కఠినంగా శిక్షించాలి అని చెప్పి పోలీస్ శాఖ నేను కోరుతున్నా. ఇన్వెస్టిగేషన్ చేయాలి, ఫెయిర్ ఇన్వెస్టిగేషన్ చేయాలి. నేను ఇంతకంటే ఏమి చెప్పదలుచుకోలేదు. నిజానిజాలు ఆల్రెడీ మీకు తెలిసింది. దయచేసి చెప్తున్నా, థంబ్నెయిల్స్ చాలా పెయిన్ఫుల్గా అనిపిస్తున్నాయి, చూడలేకపోతున్నా. మా నాన్న, మా అమ్మ, మా ఫ్యామిలీ చాలా క్షోభకు గురవుతున్నారు. నాకు మా నాన్న అంటే చాలా ఇష్టం. చూడండి, చిన్నప్పటి నుంచి నేను మా నాన్న స్టోరీ చెప్తే మీరే ఏడుస్తారు. చిన్నప్పటి నుంచి నేను మా నాన్నని కాపాడుకుంటూ వచ్చినా. నేను ఎవరికైనా కూడా ఎమోషనే అమ్మ నాన్న అంటే. మీ ఫ్యామిలీలు కూడా మీకు ఉన్నాయి. మీరు చూపించేదాన్ని బట్టి జనాలందరూ కూడా తప్పుదోవ పడుతున్నారు, మిస్లీడ్, తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. నన్ను తిడితే మీకు ఇష్టమా? మీ ఇంటి ఆడబిడ్డ లెక్క కదా నేను. చెప్పండి, మీరు పెట్టేదాన్ని బట్టే కదా వాడు తిడుతూ ఉంటారు. వాళ్ళు కింద అసలు వాళ్ళకి ఏం తెలుసు? ఏం మాట్లాడినా కూడా అసలు గాడిద మీద కూర్చొని పోతే అసలు గాడిద మీద కూర్చొని పోతుంది అంటారు. కింద నుంచి పోతే అసలు ఎందుకు ఎడ్డమంటే తెడ్డమంటే ఎడ్డాం. దయచేసి చెప్తున్నా, నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ప్లీజ్. ఎమోషన్ అయిపోతున్నా చాలా. నేను తప్పకుండా బాధితుల తరఫున ఉంటా, నిలబడి ఉంటా. 100% బాధితులకు న్యాయం జరగాలి. వీళ్ళని కఠినంగా శిక్షించాలి, అంతే. అని పేరు చెప్పినా అనుకో, ఆ డబ్బులు నాకు అందవు. అందుకోసం నేను పేరు చెప్పడం లేదు అని ఆ 5 FIRs ఎక్కడ హేమకాంత్ రెడ్డి గురించి ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఈరోజు ఆయన మీడియా ముందు వచ్చి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. ఆయన డైరెక్ట్ అమౌంట్ మొత్తం హేమకాంత్ రెడ్డి గారికి ఇచ్చారని చెప్పారు. ఆ వీడియో చూపిన ఆయన హేమకాంత్ రెడ్డి బిహేవియర్ చూపి ఒకసారి. ఇది ఛానల్ కాదు, ఆ వీడియో ఆయన మీడియా ముందు వచ్చి. మేము ఆల్రెడీ నార్సింగ్లో 23వ తారీఖే మేము చేసాము. సుబ్బారావు గారి మీద చేసాము, అండ్ వీళ్ళ మీద కూడా చేసాము. ఎవరైతే వినండి, ఎవరైతే నా పేరు చెప్పుకొని పైసలు వసూలు చేసిరో వాళ్ళ మీద, మధు నాయక్ మీద, హేమకాంత్ రెడ్డి మీద, సుబ్బారావు గారి మీద, అందరి మీద వేసామండి మేము. అందరి మీద. దానికి సాక్ష్యం మేఘరాజు. చూడండి, ఈయననే ఇచ్చి వచ్చాడు కూడా, కంప్లైంట్ ఇచ్చి వచ్చాడు కూడా. దయచేసి చెప్తున్నా, వినండి. ఈ రోజు అయితే చెప్పండి. డీజీపీ గారికి, హేమకాంత్ రెడ్డి గారికి, డీజీపీ గారు, అడిషనల్ డీజీపీ గారు, రమావత్ మధు,
చేయండి. చూడండి, రమావతి మధు అండ్ సుబ్బు సిగపోగు అండ్ హేమకాంత్ రెడ్డి ఫెయిర్ ఇన్వెస్టిగేషన్ కోసం నిజానిజాలు తేలాలే. పాపం ఆ బాధితుల పైసలు తీసుకొని ఏడబెట్టిరో కూడా వీళ్ళు తెలియదు. సో అందుకని మేము ఇచ్చాము. బినామీ అకౌంట్లు ఓపెన్ అవ్వాలి. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. థ్యాంక్ యూ సో మచ్. నేను మళ్ళీ నా పాటతో వస్తాను, ఓకేనా? థ్యాంక్ యూ. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఇన్వెస్టిగేషన్ చేస్తారు. అత్యాధునిక సాంకేతికతతో ఆకాశమే హద్దుగా విజయాలు. శ్రీచరణ్ లక్కరాజు. అత్యాధునిక సాంకేతికలో నైపుణ్యం సాధిస్తే ఆకాశమే హద్దుగా విజయాలు సాధించవచ్చని స్టూడెంట్ ట్రైబ్ వ్యవస్థాపకుడు CEO శ్రీచరణ్ లక్కరాజు అన్నారు. రాయదుర్గంలోని టీ వర్క్స్ జెండే స్టూడెంట్ కమ్యూనిటీ ఆధ్వర్యంలో ట్రైబ్ మీటప్ AI వర్క్షాప్ ఎడిషన్ పై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా స్టూడెంట్ ట్రైబ్ యాప్ను ఆవిష్కరించారు. ఇది విద్యార్థులకు ఉద్యోగాలు, ఇంటర్న్షిప్లు మరియు ఎంపిక చేసిన అవకాశాలను అందించేందుకు రూపొందించబడినదని ఆయన తెలిపారు. అలాగే వివిధ కార్యకలాపాలు, ఈవెంట్లు, కమ్యూనిటీలు, నెట్వర్కింగ్ అవకాశాల ద్వారా విద్యార్థులకు అర్థవంతమైన అనుభవాలను కల్పిస్తుందని వివరించారు. ఈ కార్యక్రమానికి 1000కి పైగా విద్యార్థులు హాజరయ్యారు. అందులో 663 మంది విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేశారు. హాయ్ అండి, నా పేరు శ్రీచరణ్ లక్కరాజు, స్టూడెంట్ ట్రైబ్ యొక్క వ్యవస్థాపకుని. ఫస్ట్ మెయిన్గా స్టూడెంట్ ట్రైబ్ AI వర్క్ ఫోర్స్ ఎడిషన్ అనేది ఎలా స్టార్ట్ చేసామంటే, స్టూడెంట్ ట్రైబ్ అనేది ఈరోజు మన తెలుగు రాష్ట్రాల్లో లార్జెస్ట్ స్టూడెంట్ జెన్జీ కమ్యూనిటీ. సుమారు 12 లక్షల మంది స్టూడెంట్ కమ్యూనిటీ అక్రాస్ 550+ కాలేజెస్. మేము లాస్ట్ మంత్ AI యానోటేషన్ అంటే AI వచ్చిన తర్వాత చాలామంది ఉద్యోగాలు పోతున్నాయి అనే ఒక చిన్నపాటి కన్సర్న్ ప్రతి ఒక్కరు చూపిస్తున్నారు. ఇప్పుడు చాలామంది కాలేజెస్లలో జాయిన్ అయ్యేటప్పుడు కూడా పేరెంట్స్ కూడా ఒక కన్ఫ్యూజన్లో ఉన్నారు. కానీ AI వల్ల ఎన్నో కొత్త ఉద్యోగాలు మనకు క్రియేట్ అవుతున్నాయి. మనం లాస్ట్ 2 వీక్స్లో 663+ 663 మంది స్టూడెంట్స్కి AI యానోటేషన్ వర్క్స్ని ఒక గిగ్ వర్క్ ఫోర్స్ అంటే ఫ్యూచర్లో ఎప్పుడైనా ఫుల్ టైం జాబ్స్ కంటే 4 పనులు ఒక ఫ్రీలాన్సర్ లాగా ఒక గిగ్ వర్క్స్ చేసుకునే అవకాశం అనేది ఇంపార్టెంట్. అండ్ అలాంటి ఆపర్చునిటీస్ని స్టూడెంట్ ట్రైబ్ మన స్టూడెంట్స్కి తీసుకొస్తుంది. అండ్ ఈరోజు ఒక ప్రౌడ్ మూమెంట్ ఏంటంటే, సుమారు 30 లక్షల రూపాయలని మనం 663 మంది స్టూడెంట్స్కి మనం డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. అండ్ ఇట్స్ దట్ దేర్ ఫస్ట్ ఎర్నింగ్ and it's a most proud moment that they want to be more confident about ఎలా అయితే వాళ్ళ లైఫ్లో సర్వైవ్ కావాలనుకుంటున్నారో. హౌ కెన్ వీ బీ ఏ ప్లాట్ఫామ్ అండ్ ఇలాంటి ఆపర్చునిటీస్ని ఇంకా నెక్స్ట్ డేస్లో ఫ్యూచర్లో వీ విల్ ట్రై టు బ్రింగ్ ఇట్ అండ్ విల్ హెల్ప్ లాట్ ఆఫ్ స్టూడెంట్స్ టు గెట్ రైట్ జాబ్స్. ఈరోజు మనం స్టూడెంట్ ట్రైబ్ మీటప్లో సుమారు 1000 కన్నా ఎక్కువ మంది స్టూడెంట్స్ ఈరోజు అసెంబ్ల్ అయ్యారు. దాంట్లో 663 మంది ఈ గిగ్ వర్క్ ఫోర్స్లో దే ఆర్ ఎర్నింగ్ దేర్ ఫస్ట్ ఇన్కమ్. మెయిన్గా స్టూడెంట్స్కి చాలామంది ఇంటర్న్షిప్ అని చెప్పి వాళ్ళని డబ్బులు అడగడము అనేది ఒక కామన్ థింగ్. కానీ యాక్చువల్గా ఒక స్టూడెంట్ పని చేసిన దానికి వాళ్ళు దే డిజర్వ్. ఎందుకంటే ఏఐలో వర్క్ ఎక్స్పీరియన్స్ అనే కాన్సెప్ట్ కన్నా ఏఐలో ఒక స్టూడెంట్ కూడా ఫ్రెషరే, ఒక సీనియర్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా ఫ్రెషరే. సో హౌ కెన్ వీ క్రియేట్ అన్ ఎర్నింగ్ ఆపర్చునిటీ ఫర్ దెమ్? ఎందుకంటే ఇది ఒక మేజర్ థాట్ ఏంటంటే వాళ్ళ ఫస్ట్ ఎర్నింగ్ వచ్చినప్పుడు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది వాళ్ళకి, దట్ నేను ఒక చిన్న వర్క్ చేసి నేను ఎర్న్ చేసిన అని. అది మెయిన్ ఉద్దేశం. సో దట్ కాన్ఫిడెన్స్ అనేది లో కావద్దు అనేది మా మెయిన్ ఐడియా. స్టూడెంట్ ట్రైబ్ వీఆర్ లాంచింగ్ ST1 మెంబర్షిప్. సో ప్రతి స్టూడెంట్కి మేము ఒక నెట్వర్క్ మెంబర్షిప్ కూడా క్రియేట్ చేస్తున్నాం. సో దట్ దే ఆల్వేస్ గెట్ రైట్ ఆపర్చునిటీస్. కొత్త గిగ్స్, కొత్త ఈవెంట్స్కి వాళ్ళకి అవకాశాలు క్రియేట్ చేయడానికి ఈ కమ్యూనిటీని మనం ఇంకా ముందుకు తీసుకెళ్తున్నాము. అండ్ లుకింగ్ ఫార్వర్డ్, ప్లీజ్ స్టే కనెక్టెడ్ టు స్టూడెంట్ ట్రైబ్. నా పేరు దివ్య, నేను హైదరాబాద్లోనే ఉంటాను. నేను మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ ఫర్ ఉమెన్స్ దాంట్లో EC చదువుతున్నాను, 3rd ఇయర్. అయితే ఈ స్టూడెంట్ ట్రైబ్ అనేది నాకు బై సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అండ్ మై ఫ్రెండ్స్ సజెస్ట్ చేశారు నాకు ఇట్లా ఇంటర్న్షిప్ అని చెప్పేసి. సో స్టూడెంట్స్కి చాలా సపోర్టివ్గా ఉంటుంది ఇది. అండ్ గ్రూప్ టీమ్ చాలా సపోర్టివ్గా ఉంటారు, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అండ్ చాలా మంచిగా ట్రైన్ చేశారు. మేము ఫ్రెషర్స్, దిస్ ఈస్ ద ఫస్ట్ ఇంటర్న్షిప్ ఫర్ మీ and I feel very proud. First time, first certificate from the internship, and thank you Student Tribe for giving me this opportunity, and I will be very thankful for the lifetime for this
ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. పాండుల్కర్ దేవ్, నేను బీఎస్సీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను ఆర్జీకేడియా కాలేజ్ ఆఫ్ కామర్స్లో. ఇంటర్న్షిప్ ముందు సోషల్ మీడియాలో ఆపర్చునిటీ వచ్చింది నాకు. ఇంటర్న్షిప్ స్టార్ట్ అయిన ముందు మాకు ఒక వర్క్షాప్ కండక్ట్ చేసాడు, అంటే ఇంటర్న్షిప్ ఎట్లుంటుంది, వర్క్ ఎట్లుంటుంది అనేది. నార్మల్లీ ఇంటర్న్షిప్ తర్వాత నేను చాలా మందితో కనెక్ట్ అయినా, చాలా ఆపర్చునిటీస్ ఇంకా దొరుకుతున్నాయి నాకు స్టూడెంట్ ట్రైబ్ నుంచి. అండ్ నేను మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చాను. మా డాడీ అనేది ఒక ఆఫీస్ బాయ్. ఇప్పుడు ఈ ఇంటర్న్షిప్లో వచ్చిన నాకు ఎర్నింగ్స్ మా ఫ్యామిలీకి సపోర్టివ్గా ఉంటాను. అండ్ థ్యాంక్ యూ స్టూడెంట్ ట్రైబ్. నా పేరు హరిణి, నేను సెయింట్ మేరీస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్లో 3rd ఇయర్ స్టూడెంట్ని. యాక్చువల్గా నాకు ఈ స్టూడెంట్ ట్రైబ్ అనేది ఎట్లా తెలుసు అంటే, నేను స్టూడెంట్ ట్రైబ్ క్యాంపస్ అంబాసిడర్ ఫ్రమ్ సెయింట్ మేరీస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్. సో మాకు వాట్సాప్ గ్రూప్లో ఒక లింక్ వచ్చింది. ఫస్ట్ ఇంటర్న్షిప్ అంటే అందరు పేడ్, అంటే వాళ్ళు మనీ తీసుకొని మాకు ఇస్తారో ఇవ్వరో అన్న డౌట్ దగ్గర ఫిల్ చేసాం. లాస్ట్ ఒక 2 days తర్వాత మాకు ఒక కాల్ వచ్చింది, యు ఆర్ గట్ సెలెక్టెడ్ అని. మేము ఇంకా నమ్మలే అనమాట. సో ఏమో ఒకసారి ట్రై చేద్దామని ఒక 2 days ట్రైనింగ్కి వెళ్ళాం. అప్పటికి మాకు డౌట్ ఉండే. తర్వాత నిజంగానే మాకు ఇంటర్న్షిప్ ఇచ్చి 15 days ఇట్లా వచ్చిన తర్వాత వీటి చాలా హ్యాపీగా ఉండే. మా పేరెంట్స్కి చెప్పినప్పుడు నా ఫస్ట్ ఇంటర్న్షిప్ ఇది 3rd ఇయర్. సో మా పేరెంట్స్ కూడా చాలా హ్యాపీ అయ్యారు. దే ఫెల్ లైక్ క్రైయింగ్ అనమాట. థ్యాంక్ యూ సో మచ్. హలో ఎవ్రీవన్, ఐఎమ్ సృజన. నేను స్టాన్లీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఫర్ ఉమెన్ అండ్ టెక్నాలజీలో 4th ఇయర్ సిఎస్సిలో చదువుకుంటున్నాను. అండ్ నాకు ఈ ఆపర్చునిటీ స్టూడెంట్ ట్రైబ్ కల్పించారు. అండ్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అండ్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ స్టూడెంట్ ట్రైబ్. అంబర్పేటలోని మీ సేవా కేంద్రంపై ఏసీబీ సోదాలు. అంబర్పేటలోని మీ సేవా కేంద్రంపై అవినీతి నిరోధక శాఖ ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. అంబర్పేట పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న శ్రీవెన్స్ నెట్ డెన్ మీ సేవా కేంద్రంలో సాయంత్రం ఈ తనిఖీలు చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మీ సేవా కేంద్రాల్లో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ సోదాలు నిర్వహిస్తున్నామని ఏసీపీ డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. కేంద్రంలోని కంప్యూటర్ ఆపరేటర్ల ఫోన్లు, కంప్యూటర్లు, అలాగే వినియోగదారుల అప్లికేషన్ ఫారంలను అధికారులు తనిఖీ చేస్తున్నారని పేర్కొన్నారు. ఏవైనా అవకతవకలు గుర్తిస్తే పై అధికారులకు నివేదిక అందజేస్తామని ఆయన వెల్లడించారు. శ్రీనివాస్ రెడ్డి, నేను ఏసీబీ డిఎస్పీ హైదరాబాద్ సిటీ రేంజ్. మాకు రాష్ట్ర వ్యాప్తంగా మీ సేవా సర్వీసెస్ మీద కంప్లైంట్ రావడం వల్ల మా డీజీ గారి ఆదేశాలపై స్టేట్ మొత్తం కూడా మీ సేవా సెంటర్స్ మీద దాడి జరుగుతుంది. సర్ప్రైజ్ చెక్స్ చేస్తున్నాము. ఆ సందర్భంగా ఈరోజు నేను ఇక్కడ అంబర్పేట పోలీస్ స్టేషన్కి ఆపోజిట్గా ఉన్న మీ సేవా సెంటర్కు రావడం జరిగింది. ఇక్కడ అన్నీ కూడా చెక్ చేస్తున్నాము. వాళ్ళ కంప్యూటర్ లోపల ఉన్నాయి అవన్నీ కూడా చెక్ చేస్తున్నాం. వాళ్ళ మొబైల్స్ కూడా తీసుకొని వెరిఫై చేస్తున్నాము. వచ్చిన ఇవాళ ఏవైతే వచ్చినాయో ట్రాన్సాక్షన్స్, ఆ పిటిషనర్స్ తీసుకొని ఆ పిటిషనర్స్ కూడా ఫోన్ చేసి వాళ్ళ దగ్గర నుంచి ఏమన్నా ఎక్స్ట్రా డబ్బులు తీసుకుంటున్నారా, గవర్నమెంట్ పెట్టిన నిబంధనల ప్రకారం కాకుండా ఎక్స్ట్రా డబ్బులు ఏమైనా తీసుకుంటున్నారని కూడా వెరిఫై చేస్తున్నాము. ఈ వెరిఫికేషన్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత వీళ్ళ యొక్క ఇర్రెగ్యులారిటీస్ ఏమైతే ఉన్నాయో, అవకతవకలు అన్నీ కూడా రిపోర్ట్ తయారు చేసి పంపిస్తాం. సార్, ఇప్పటివరకు ఏం గుర్తించారు? గుర్తించినవన్నీ కూడా ఒక రిపోర్ట్ రాసి పంపిస్తాం. అంటే కస్టమర్స్ దగ్గర ఎక్కువ డబ్బులు తీసుకుంటున్నారా, ఏమైనా సర్టిఫికేట్స్ దేనికోసం? అవన్నీ చెప్పాము. అది మేము గవర్నమెంట్కి రిపోర్ట్ రాస్తాం తప్ప పబ్లిక్కి చెప్పడానికి ఉండదు. అంటే మీరు చేసే రైడ్లో ఎలాంటి గుర్తించారండి? అంటే మొత్తం అన్నీ ఇప్పుడైతే వాళ్ళ కంప్యూటర్స్ అన్నీ ఓపెన్ చేసి చూస్తున్నాము. వాళ్ళ మొబైల్స్ కూడా ఓపెన్ చేసి చూసినాము. ఎవరన్నా ఈ మీడియేటర్స్ ఉన్నారా, దళారీల మధ్యలో ఎవరైనా ఉన్నారా, ఆ దళారీలకు సంబంధించిన ట్రాన్సాక్షన్స్ ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ కూడా వెరిఫై చేస్తున్నాం. ఎక్స్ట్రా డబ్బులు తీసుకుంటున్నట్టు కూడా మీకు ఏమైనా కంప్లైంట్లు అంటే ఆల్ ది హోల్ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఆ కంప్లైంట్ల మీదనే ఇవాళ దాడులు జరిగినాయి. వాటిని కూడా వెరిఫై చేస్తున్నాం. వెరిఫై చేసి ఏది ఉన్నా కానీ అది ఈ ప్రభుత్వానికి మేము నివేదిక సమర్పిస్తాం. ఇది వాళ్ళ బులెటిన్ అప్డేట్. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే, వెల్కమ్ టు D9 టీవీ. నేను మీ రమాదేవి. శ్రీ చైతన్య గ్రూప్ ఆఫ్ స్కూల్స్, బాలాజీనగర్, కొర్రెంల పాఠశాల విద్యార్థులకు విద్యా నైపుణ్యంతో పాటు పాఠ్యేతర అంశాల కలయికతో కూడిన సంపూర్ణ విద్యను అందిస్తోంది. భాషా నైపుణ్యాలలో భాగంగా రాయడం, చదవడం, అవగాహన మరియు వ్యాకరణం, గణిత ప్రయోగశాల అంటే మ్యాథ్ ల్యాబ్,
ఆధారంగా గణితాన్ని బోధించడం. సైన్స్ ప్రాజెక్టులు మరియు సైన్స్ పరికరాల ద్వారా విద్యాబోధన. స్పోకెన్ ఇంగ్లీష్ పైన ప్రత్యేక తరగతులు. కళలు మరియు క్రాఫ్ట్, డ్రాయింగ్, పెయింటింగ్ మరియు సృజనాత్మకత. శారీరక విద్య, క్రీడలు, ఆటలు మరియు ఫిట్నెస్. పాఠ్యేతర కార్యకలాపాలు అంటే ఎక్స్ట్రా కరికులం యాక్టివిటీస్, డ్యాన్స్, రోబోటిక్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, ఫీల్డ్ ట్రిప్స్, అబాకస్, ఐఐటి ఒలింపియాడ్, ఎన్సిసి, టైక్వాండో మరియు యోగా. విద్యా ప్రణాళిక, సిలబస్ సిబిఎస్ఈ కరికులం. శ్రీ చైతన్య పాఠశాల విద్యార్థుల మేధోపరమైన, శారీరక మరియు వ్యక్తిత్వ వికాసంపై దృష్టి సారిస్తూ సంపూర్ణ విద్యను అందించడమే లక్ష్యంగా అడ్మిషన్లు జరుగుచున్నవి. క్వాలిటీ మరియు స్కిల్ బేస్డ్ ఎడ్యుకేషన్ గురించి సంప్రదించాల్సిన నెంబర్లు 6305605061 మరియు 9000414233.